జీవంతో నిండి ఉండాలి. ఇక్కడ 2 రకాలైన సేవలుంటాయి. సాధకుడితో వ్యక్తిగతంగా నేరుగా సంబంధం లేని విధంగా ఉండే సేవలు కొన్ని ఇందులో కలిగి ఉండాలి. వాటికి నీరు పడుతున్నప్పుడు కేవలం నీళ్లనే కాక వాతావరణ ప్రభావంతో నిజంగానే తమ బాధలు దుఃఖాలు తొలగిపోతాయనిపించేలా ఉత్సాహం కలగాలి. ఇక్కడి ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, చేస్తున్న సేవతో చిత్తం లోపల సంతోషంతో నిండాలి. ఇక్కడ 2 రకాలైన సేవలుంటాయి. సాధకుడితో వ్యక్తిగతంగా నేరుగా సంబంధం లేని విధంగా ఉండే సేవలు కొన్ని ఇందులో భాగంగా చెట్లకు నీళ్లు పట్టడం, నీళ్లు నింపడం, శుభ్రం చేయటం మొదలైన పనులుంటాయి. ఈ రకమైన సేవలలో సాధకునితో నేరుగా సంబంధం ఉండకపోవచ్చు. ఇదొక ధర్మసేవ. మరొకటి సాధకులతో నేరుగా సంబంధం ఉండే సేవ. ఈ 2 రకాల సేవలు మంచి అవగాహనతోనే చేయాలి. నేరుగా సాధకులతో సంబంధం లేని సేవలు చేస్తున్న ధర్మసేవకుడి మనస్సు కూడా మోదముతో, సంతోషముతో నిండి ఉండాలి. అలాంటి సేవకుడు తోట పనిలో ఉన్నా, ఆశ్రమ పరిశుభ్రత పనిలో ఉన్నా, నేను చేస్తున్న ఈ సేవ వల్ల ఆశ్రమ పరిసరాలు నయనానందకరంగా పరిశుభ్రంగా ఉండి ఇక్కడ అడుగుపెట్టిన వారి మనసులో ప్రసన్నత కలుగచేయాలి. ఈ తపోభూమి ప్రశాంత వాతావరణ ప్రభావంతో నిజంగానే తమ బాధలు దుఃఖాలు తొలగిపోతాయనిపించేలా ఉత్సాహం కలగాలి. ఇక్కడి ప్రతి చెట్టు, ప్రతి కొమ్మ, ప్రతి రెమ్మ జీవంతో నిండి ఉండాలి, జీవకళ కలిగి ఉండాలి. వాటికి నీరు పడుతున్నప్పుడు కేవలం నీళ్లనే కాక మీ ప్రేమను, కరుణను పంచుతున్నారు. ఇంత ప్రేమతో వాటి సేవ చేయగలిగితే వాటిలో నుండి వెలువడే మైత్రీ తరంగాలను మనకు అందటం గమనించగలుగుతారు. ఎలాగైతే సాధకులకు ప్రేమతో సేవ చేసినప్పుడు వారి ప్రసన్నతను చూసి మనకు సంతోషం అందుతుందో, ఒక సాధకుడిలో మనం అసహనంతో, కోపంతో ప్రవర్తించిన అతడి మనసు దుఃఖభరితమై ఆ తరంగాల తాకిడికి గురై మనకు బాధ కలుగుతుందో, సరిగ్గా అలాంటి స్పందనలే ఈ మొక్కల్లో, చెట్లలో గమనించగలుగుతాం. మనం హర్షంతో వాటి సేవ చేసినప్పుడు పూసిన ప్రతి పువ్వు నుండి, కాసిన ప్రతి కాయ నుండి మైత్రి రావటం జరుగుతుంది. ఎలాగైతే మన కుటుంబంలో పసిపిల్లలు పెరుగుతున్నప్పుడు మనం ఆనందంతో గమనిస్తుంటామో, అదే రకంగా వీటి వికాసంతో మన మనసు హర్షించినప్పుడు వీటి నుండి అటువంటి తరంగాలు మన అనుభవంలోకి రావటం క్రమేణా జరుగుతుంది. ఈ విధంగా సేవతో మొత్తం వాతావరణానికి మేలు చేస్తూ నీకు నువ్వు మేలు చేసుకున్న వాడవవుతావు. ముదితా బ్రహ్మవిహారం. ముదితా బ్రహ్మవిహారమే మన లక్ష్యం. ఇక సాధకులతో సంపర్కం ఉండే సేవలో